తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం మనం చదువుకున్నాం కదండి. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనం 9, 10 వచనాలు మనం చదువుకున్నాం. మరొకసారి చదువుకొని ముందుకు వెళ్తాం. ఓకే, చదవండి. భూదిగాంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనినవాడా నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకము నేను నీ దేవుడినై ఉన్నాను దిగులు పడకము నేను నిన్ను బలపరుతును నీకు సహాయము చేయవాడను నేనే నీతియను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. దేవుడు పరిశుద్ధ లేఖనాన్ని దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్ళిపోదామని దయచేసి ఎవరు మాట్లాడద్దు. పరిశుద్ధమైన తండ్రి, కృపా సత్య సంపూర్ణమైన దేవ, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఇంతవరకు నీ సన్నిధిలో నీ బిడ్డలు సాక్ష్యాలు చెప్పి ఉన్నారు. అలాగే సాక్ష్యాలు విన్నాం ప్రభా. మేము ఒకరు గురువు కలుపుకొని ఆత్మీయంగా బలపడటానికి ఈ కృపను మాకు అందరికీ తోడై ఉండండి ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ యెషయా గ్రంథం 41వ అధ్యాయము 9, 10 వచనాలు చదవబడే మాటల్లో ప్రభా అనేకమైనటువంటి మర్మాలు దాగి ఉన్నాయి ప్రభా. వీటిలో కొన్ని విషయాలు ఈరోజు ఈ చిత్తమును బట్టి మేము నేర్చుకోవడానికి సహాయం చేయండి. బలహీనుడైన నీ దాసుడను ప్రభా ఇదిగోతన్ని మరణము నుండి జీవములోనికి దాటించి ప్రభా ఇదిగో పాడి కట్టుకొని తీసుకుపోతున్నటువంటి కుమారుడు ఆ తల్లి యొక్క కన్నీటి ప్రార్థన ఆలకించి పాడిని ముట్టగా చనిపోయిన కుమారుని దిగ్గున లేచినట్లుగా తండ్రి ఇదిగో నీ ఒడిలో నన్ను చేర్చుకొని ప్రభా ఒక్క కూలిపోయిన నా జీవితాన్ని ప్రభా ఆరిపోయిన దివిటీని మళ్ళీ వెలిగించి ప్రభా నీ కృపచేత మమ్మలను జ్ఞాపకం చేసుకున్నారు తండ్రి. ఇదిగో నాయన మరి నేటికి 4 దినాలు ప్రభా యాక్సిడెంట్ అయ్యి ప్రభా మరి మరణంలో నుండి దాటించి జీవంలో తీసుకుని వచ్చిన దేవా, ఈ దినము నీ సన్నిధిలో నీ పిల్లలకు వాక్య పరిశీలన చేయడానికి 5 నిమిషాలు నీ దాచుడని నీ సిలువ చేతను బట్టి నోటికి బోరగా చేసుకుని నాతో మాతో మాట్లాడమని యేసయ్య నామములో ప్రార్థన చేస్తున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామములో కూడి ఉన్న దేవుని పిల్లలైన మీకంతా మరొకసారి ప్రభు నామములో నా పాదాలు వందనాలు మీ అందరికీ కూడా మరి నా హృదయపూర్వకమైనటువంటి పాదాలు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుచేతంటే ఈ లోకంలో చాలా విలువైనది ఒకే ఒక్కటి, అది ప్రార్థన. అది ఎవరు కూడా ఎత్తిపోయేటువంటిది కాదు. మనం ఒకసారి ఒక ప్రార్థనలో విన్నాము, ఎంతమంది నాకు తెలియదు కానీ ఆమె ఉత్తమమైనది ఎందుకుంది, అది ఆమె యొక్క నుండి తీసివేయకూడదు. ఈ లోకంలో ఎన్నో ఉత్తమమైనవి ఉన్నవి కానీ వాటన్నిటి వలన మనకు ప్రయోజనం లేదు. మన ప్రయోజనాన్ని కలిగించేది, మనం క్షేమంగా ఉంచేటువంటిది ప్రార్థన. మనిషిని బ్రతికించడమే కాదు, ఉన్నతమైన శిఖరాలకు నడిపించేది కూడా ప్రార్థనే. అంచేత ప్రార్థన లేనిటువంటి విశ్వాస జీవితము వాసన లేని పువ్వుతో సమానమైనటువంటి వాక్యం కూడా ఉంది. ప్రార్థన లేనటువంటి విశ్వాస జీవితము ఎలాంటిదండి? ప్రార్థన లేనటువంటి విశ్వాస జీవితం కాగితము పువ్వు లాంటిది. పువ్వు అందంగా కనిపిస్తుంది కానీ ఏమో దాంట్లో సువాసన వెళ్ళదు. కానీ దేవుడికి కావాల్సింది ఏంటంటే అందము కాదు కానీ సువాసన వెళ్ళే విశ్వాసము మనలో దేవుడు చూస్తూ ఉంటాడండి. అందుచేత ఇక్కడ దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క సేవకులము ఎందుకంటే తల్లి గర్భంలో సేవకుడైనా విశ్వాసి అయినా తల్లి గర్భంలో మనం నిండముగా ఏర్పడకముందే దేవుడు తన స్వహస్తాలతో మనల్ని చేసి ఆయన స్వారూప్యాన్ని మనలో ఉంచి భూమి మీద పడినది మొదలుకొని నాటి నుండి ఈ రోజు వరకు కూడా అనేకమైన విపత్తులు మనకు ఎదురైనప్పుడు అనేకమైన ప్రమాదాల్లో నుంచి, యాక్సిడెంట్లలో నుంచి, శ్రమంలో నుంచి, వ్యాధుల్లో నుంచి, బాధల్లో నుంచి, రోగాల్లో నుంచి, అపవిత్ర ఆత్మను పట్టి పీడిస్తున్న సమస్తమైన వాటి నుండి కూడా దేవుడు మన అందరినీ విడిపించి క్షేమంగా ఉంచాడు కనుకనే ఈ రోజుని మనం అందరం ఎలా ఉన్నామండి? క్షేమంగా సజీవులంగా ఉన్నాం.
సజీవులమైనటువంటి మనము సజీవులమైన దేవుడిని స్థుతించకపోతే మనం భూమి మీద ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటేనండి. ఎందుకంటే దేవుడు తన కొరకు మనం బ్రతికించుకున్నాడు. ఆయన మనకు ఒక దేవాలయాన్ని ఇచ్చాడు. ఆ దేవుడు అనే యొక్క దేహాన్ని ఒక దేవాలయంలో ఆయన చేసుకొని ఆ దేవాలయంలో ఆయన నిత్యము కూడా నివాసం చేస్తాను అంటూ ఉన్నాడు. ఎవడైనాను నా స్వరము విని తలుపు తీసిన నేను వాడిలోనికి వెళ్తాను, వాడిలో నేనుంటాను, నాలో వాడుంటాడు, నేను వినువును కలిసి భోజనము చేస్తాము అని ప్రభు అనేటువంటి కాదు ప్రకటన గ్రంథంలో మనం 3:20 కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే నేను మనలో ఉండాలని, మన దేహాన్ని ఆయన దేవాలయంగా చేసుకోవాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఆ దేవాలయం పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలంటే దేవుని వాక్యముతో నింపబడి ఉండాలి, దేవుని ప్రార్థనతో నింపబడి ఉండాలి. దేవుని గురించినటువంటి ఆసక్తి ఆ యొక్క దేవాలయం అంతా కూడా ధూపముతో నింపబడి ఉంటే అలాంటి ధూపము దేవునికి ఇష్టమైనటువంటి పనిగా ఆయన వాక్యాలు కోకొరలుగా బైబిల్లో సెలవిస్తూ ఉన్నాయి. అందుచేత ఈ యొక్క యెషయా గ్రంథము 40వ అధ్యాయం 10వ వచనంలో దేవుడు అంటూ ఉన్నాడు, నీకు నేను సహాయము చేసేవాడిని అంటూ ఉన్నాడు. 6వ మాటలో దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 6వ మాట మనం చూస్తాం ప్రియమైన వారులారా, నేను నీకు సహాయం చేస్తానంటున్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి ఆపదల్లో ఉన్నా, ఎలాంటి ఎక్కడ సమయంలో ఆ సమయంలో నీకు సహాయం లేదు అనుకునే సమయాన్ని కూడా దేవుని చేతి యొక్క హస్తం మనకు తోడై ఉంటుంది. ఎప్పుడు మన ప్రార్థనతో ఉన్నప్పుడు సాతాను ప్రార్థన ఎప్పుడైతే మనం ఎక్కువగా చేసామో ఆ కుటుంబాన్ని సాతాను పట్టుకుంటాడు. ప్రార్థన ఎక్కువ ఉన్న కుటుంబానికి సోదరులు ఎక్కువ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, నా కుటుంబానికి ఏ శోధన లేదు, నాకు ఏ బాధ లేదు, ప్రార్థన అవసరం లేదు, నాకు ఉపవాస ప్రార్థన అక్కర్లా, మంగళవారం ప్రార్థన అక్కర్లా, ఆదివారం ఏదో వారానికి 2 వారాలకు 3 వారాలకు ఒకసారి అంతా సరిపోద్ది, లేకపోతే నెలకోసారి సంవత్సరాలకు వెళ్ళిపోతే సరిపోద్ది అని అనుకుంటున్నారేమో. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, యహ సంబంధమైనటువంటి ఆశీర్వాదాల కోసము, యహ సంబంధమైనటువంటి తలంతుల కోసం మన దేవుడిని నమ్ముకోవడం కాదు కానండి. ఇహ సంబంధమైనటువంటి దేహాన్ని విడిచిపెట్టి, లోకాన్ని విడిచిపెట్టి మనం ఒక రోజు ప్రభు దగ్గరికి వెళ్తామండి. అక్కడ మనకు అసలైనటువంటి జీవితం ఉండదండి. ఇది ప్రారంభ దశ కాదండి. ఇది కేవలం ఏంటంటే ఇది మామూలుగా ఇహ సంబంధమైన లోకంలో ఉన్నంతకాలం మాత్రమే కట్టి ఇది మాత్రం శాశ్వతమైనటువంటి జీవితం మాత్రం కాదు. కేవలం మన అర్జెంట్లో ఉన్న వాళ్ళు ఎంతకాలం ఉంచుతారో, ఎప్పుడు తీసిపోతారో, ఎప్పుడు కాదు చేస్తారో తెలియదు. ఇప్పుడు మన దేహంలో మనం ఉన్నామంటే అద్దె ఇంట్లో ఉన్నట్టే తప్ప దేహం మనకు శాశ్వతమైనది మాత్రము కాదు. శాశ్వతమైనది మాత్రం మనం తలంచుకోకూడదు. చాలా మంది జీవితాన్ని ఏం చేస్తారు, మర్చిపోతూ ఉంటాం. మనం శరీర సంబంధమైనటువంటి ఆలోచన, శరీర సంబంధమైనటువంటి మనం తలంపుల కోసం ఆలోచిస్తాం తప్ప ఆత్మ సంబంధమైన వాటి గురించి మనం ఆలోచించాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక ఇంట్లో ఎవరైనా ఒకరు పోయారనుకోండి, ప్రార్థనకు రారండి, 2 వారాలు 3 వారాలు ప్రార్థన ప్రార్థన రావట్లేదంటే మా అమ్మ పోయింది కదండి, మా తమ్ముడు పోయింది కదండి, మా అన్న పోయింది కదండి, మా ఇంట్లో ఆవిడ పోయింది కదండి, ఇల్లు పోయింది కదండి, పాటలు పలకలేదు కదండి, నేను పలకించిన తర్వాత మేము వస్తా ఉన్నాను. పాఠంగా దగ్గర ఆడదండి, మా ఇంటికి వచ్చేసరికి పలకరించిన తర్వాత అంత పట్టుదల నీలో ఉన్నప్పుడు ఎదురోడు కూడా మనం అలాగే పలకరించేటువంటి విధానంలో మనం కూడా ఉండాలి. ఏంటంటారా, ఖచ్చితంగా ఉండిపోయాలి. ప్రియమైన వారిలో ఎందుకంటే అది లోక సంబంధమైన ఆలోచన. ఎలాంటిది, లోకస్తులు అలా కడతారు, వాళ్ళు మన ఇంటికి రాలేదు, వాళ్ళ ఇంటికి వెళ్ళకపోవాలి, ఇంటికి మనం ఆపలో మన 10 మంది పెట్టుకుని వాళ్ళ ఇంటికి మనము 10 మంది వాళ్ళు అవసరం లేదు అంటారు. అన్నమడితే అదే అంటారు. వాళ్ళు పలకరించకపోయినా, వాళ్ళు మాట్లాడకపోయినా వాడికి మనకి ఎప్పుడు కూడా సమానత్వం అనేటువంటి ఎప్పుడు ఉండదు. ఆత్మ సంబంధులే లోక సంబంధులే. వాళ్ళు పరిపూర్ణంగా సరిపోలేదు. పరిపూర్ణంగా సరిపోతే ఆత్మ సంబంధమైన వివేచన కలిగి ఉంటారు. పరిపూర్ణత అనేటువంటిది ఉంటే, పరిపూర్ణత లేనప్పుడు సగం ఒక అడుగు అందులోనూ వాడికి ఇందులో ఏం చేస్తారంటే లోకాన్ని సంతోషపరచాలి, దేవుని యొక్క పిల్లల్ని సంతోషపరచాలంటే 2 రకాలుగా 2 కాళ్ళకి ప్రయాణం చేస్తూ ఉంటారు. అందుకే కొన్ని సార్లు తగ్గిపోతూ ఉంటారు. ఒక వాళ్ళు మన దగ్గరికి వస్తారో మనం వాళ్ళ దగ్గర ప్రార్థన చేయమని వాళ్ళే మన అడుగుతారు, అయ్యో మా గురించి ప్రార్థన చేయండి అని అడుగుతారు. అది మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. కారణం ఏంటంటేమో నిన్ను వాళ్ళు అడుగుతున్నారు అంటే దేవుని యొక్క సన్నిధిలో మీ యొక్క ప్రార్థనకి ఎంత విలువ ఉండదో మనం ఎప్పుడు కూడా దాన్ని మర్చిపోకూడదండి. ఈ లోకంలో దేనికి విలువ ఉన్నా విలువ లేకపోయినా ప్రార్థనకి మాత్రం ఎప్పుడు విలువ ఉంటుందని ఆ విలువని చాలా మందికి తెలియదండి. ప్రార్థన కదా అనుకుంటారు. ప్రార్థన ఈరోజు నన్ను బ్రతికించిందని గూగుల్లో చెప్తా ఉన్నాను. మొన్న గురువారం నాడు నాకు నాయుడుపాలెంలో జరిగేటువంటి యాక్సిడెంట్ విషయంలో కూడా మరి మూటగట్టిని పడిపోతే కొమ్మజలు పడిపోయినప్పుడు కూడా నేను రోజుని మరి తిరిగి మళ్ళీ వాకింగ్ చెప్పగలుగుతున్నానంటే డాక్టర్ గారు మాట్లాడొద్దన్నారు.
వాకింగ్ చేయడానికి నెల 45 రోజుల దాకా ఏం అలాగే ఉంటుంది. లోపల చాలా భయంకరమైన పరిస్థితి, నలిగిపోయింది బాగాను, బలమైన దెబ్బతగిలింది, కంగారు పడొద్దని చెప్పాడు. అయినా సరే ఇంట్లో కూర్చోవడానికి ఇష్టపడి కైటాపని చెప్పుకున్నారు కానీ ఇంట్లో కూర్చోవాలి ఆత్మ అన్నదే. మీరు వచ్చి చెట్టులో కూర్చోండి, చెట్టులో కూర్చుంటాను నేను. ఇవాళ కూడా అదే మాట చెప్పి మీరు ఏమి చెప్పొద్దండి, వచ్చాడు కూర్చొని ప్రార్థన చేసేది కానీ కూర్చొని కూర్చోగలరా? నేను కూర్చుంటే దేవుడు ఊరుకుంటాడా? శరీరము లోక సంబంధమైంది, ఆత్మ దేవుడు సంబంధమైంది కాబట్టి ఆత్మ శరీరము సొమ్మని అంటది, ఆత్మ మాత్రం నువ్వు పనిచేయమంటా ఉంటారు. దేవుడి కార్యము ఆత్మ ఎప్పుడు కూడా గద్దెలుతూ ఉంటారు. ఆత్మ ఎప్పుడు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. వెళ్ళు ఎల్లో ఎల్లో ప్రార్థన జరుగుతుందని వెళ్ళు, నువ్వు కొడుకుంటాకి వెళ్ళలేదు, ప్రార్థనలో పోకరించు, ప్రార్థన చేయి, వాక్యం విను, పాటలపాడు. దేవుని ఆత్మను గద్దెంతా ఉంటుంది. ప్రియమైన వారు ఆత్మ చేత ఎందరైతే నడిపించబడతారు వారందరూ దేవుని కుమారులు పడతారని యోహాను సువార్తలో మనం మొట్టమొదటి అధ్యాయము 9వ వచనం కానీ 11, 12 కానీ మనం చూద్దాం. ఆయనని అందరూ అంగీకరించిన వారందరూ కూడా ఆయన కుమారులు అనబడుతున్నారు. అక్కడ చూడగలుగుతుంది తొందరగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఆయన కుమార్తెలుగా ఉండాలి అంటే దేవుని ఆత్మ మనలో ఉండాలి, ఆత్మ మనం కదిలించాలి, అప్పుడు మనం కదిలించబడతాం. ప్రియమైన వాళ్ళ ఆత్మ కదిలింపు లేకుండా 38 సంవత్సరాలు ఎక్కడున్నాడంట? కోనేరు దగ్గర పడి ఉన్నాడు కానీ లోపలికి వెళ్ళి స్వస్థత మాత్రం ఉంది కదా. కారణం ఏంటంటే అతను మామూలుగా ఒక కుంటివాడి స్థితిలో ఉండిపోడు. వాడు అలా కోనేరు దగ్గర ఉండిపోడు. 40 సంవత్సరాలు 38 సంవత్సరాలమ్మా, 8 సంవత్సరాలు కోనేరు దగ్గర 8 సంవత్సరాలు ఉన్నాడు అమ్మా, తెలీదా? దక్షిణాడు ఎలా ఉన్నాడు కోనేరు దగ్గర? 38 ఏళ్ళు. ఎవరైనా 38 సంవత్సరాలు అంటే ఎందుకు చాలా జీవితం వెళ్ళిపోయినట్టే కదా. ఆడు ఎవడన్నా తీసుకురాడు అందరూ పాడేస్తాడని అక్కడ చూస్తా కూర్చున్నాడు. ఆడలో ఏమిటో ఆసక్తి లేదు. ఆడికి ఆసక్తి ఉంటే మీరు దేకుండా ఎరగాడు. మనం ఎంతమంది రోడ్డు మీద చూస్తున్నామండి, 2 కాళ్ళు లేకపోయినా 2 చేతులు లేకపోయినా దొలుకుంటా వెళ్ళిపోయి మనం చూస్తున్నాం రోడ్ల మీద. అలాగే నేను బాగుపడాలి, నేను బాగోవాలి అనుకునే అలా ఆశ ఉంటే కనుక ఏదో రకంగా దొలుకుంటా కానీ పోలేదో ఏదో వెళ్ళదు. కానీ వాడు దొల్లుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నం చేయలేదు. ఎవడన్నా వాడు తీసుకెళ్తాడేమో అందులో ఎవరు దింపారండి నిన్ను? ఎవరు తీసుకెళ్తారు నిన్ను? ఎవరు దింపాడండి? ఎవడో దింపాడని చూశాడు కానీ ఆయన ఎవరి చివరికి ఎవడో దింపలేదు. ఆడి పట్ల దేవుడు జారిపడి యేసుప్రభువు వాడి దగ్గరికి వచ్చి, ఎలాపై నువ్వు ఏంటి స్వస్థత పొందాలని వచ్చాను ఎక్కడికైనా అడిగితే, అవునయ్యా నేను స్వస్థత పొందాలని వచ్చాను కానీ నేను స్వస్థత పొందుకోవాలని చెప్పి ప్రధానపడి అడిగితే సరిపోతున్నాడు. ఏమన్నాడంటే నేను 38 ఏళ్ళ క్రితం వచ్చి ఉన్నాను కానీ నాకంటే ముందు ఎవరో వచ్చేళ్ళంలో పడిపోతున్నాడు. ఆయన ఆడు కొంతమంది మాత్రం నేను ఇక్కడే ఉండిపోయానండి అంటే ఆడు బతికేటాడు. 2 కాళ్ళు లేవు, 2 చేతులు లేవు కానీ నేను మాత్రం 30 ఏళ్ళని బట్టి ఇక్కడే ఉన్నాను. కానీ నిన్నకాలంలో వచ్చి నాకు వెనకాల వచ్చాడు, ముందు ఇరిపేసాడు స్వస్థత చేస్తాడు అంటే స్వస్థత లేదు. ఇది ఎలా ఉంటున్నాడు? స్వస్థత లేదు కానీ ఉరికేవాడు ఉరికి స్వస్థత ఏమొచ్చిందంట? అసలు కలుగుతుందంటే ఉన్నాడు. అంటే కొంతమంది బాగుపడరు, బాగిపోవడం చూసి ఏం చెప్తారంట? ఏడుస్తూ ఉంటారు. బాగుపడ్డాడు ఆడు, బాగుపడ్డవాడు చేత కానీ భగవంతుని బాగు చేయాలని చూసినా కానీ వాడి వ్యసనాలను బట్టో వాడి పద్ధతులను బట్టో కొంతమంది బాగుపడాలని అర్థించిన దేవుడు. అటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఈర్ష్యగలిగే చిత్రాలను చూసి ఎవరిని చూసి బాగుపడ్డ వాళ్ళని చూసి అయ్యాడు బాగుపడిపోతానికి వాళ్ళు ఏడుతూ ఉంటారు. ఏడుతూనే ఉంటారు. వాళ్ళు ఏడుతున్నారు గొడవలు కూడా మానేస్తాడు సత్యనారాయణ గారు. అది ఏం కలిసి మనం మానకూడదా? ఇదే తింటా ఉండాలి, కట్టు మీద కొట్టుకుంటూ ఉండాలి, మన పని ముందు సాగిపోతున్నారు. వాళ్ళకి ఏడాక చూసి మనం బాగున్నా ఏడుతున్నారు, బాగుపడి ఏడుతున్నారు, ఈ పాలకి ఏడాక చూసి మనం ఆడకూడదు. కానీ మనం దేవుడి వైపు చూసి ముందు దాని దేవుడు స్థితిలో మన కుటుంబాలని లేవనెత్తుకుంటే మన బిడ్డలతో కూడా దేవుని కృప ఉంటుంది. దేవుని కృప ఉంటుంది అనడానికి సాక్ష్యం ఏంటంటే యాత్రలు జరిగిన వల్లనే దేవుని కృప ఉన్నదని నేను చెప్తున్నాను. జరగలేదని నేను చెప్తున్నా. ఇదంతా దేవుని మహిమ పట్టగలమా? ఇలాంటి ప్రమాదం జరిగింది, ప్రమాదంలో బయటపడ్డాను కాబట్టి ఆ ప్రమాదంలో నేను నమ్ముకున్న దేవుడు నన్ను కాపాడాడు. ఈరోజు మీకైనా నాకైనా ఎవరిమైనా ఏదైనా ప్రమాదం వస్తేనే దేవుని నామం మహిమపరచబడుతుంది తప్ప ఏది లేకపోతే దేవుని నామం మాత్రమో మహిమపరచబడుతుంది. అమ్మ ఏదైనా దేవుడు లేకుండా ఏం లేదు తాకిస్తారంటే ఒక్కరు లేదు పైకి ఏం చేయలేదు దేవుడు. వారం ఏ పని చేయలేదా? మరి ఎక్కడెక్కడి నుంచి వచ్చాం కదా, మళ్ళీ ఇక్కడి నుంచి తిరిగి ఇంటికి వెళ్ళాలి కదా. ఇక ఒకరితో నుంచి నాయుడు ఎక్కడికే ఎవరన్నది ఒకరితో నుంచి మాటలు వెళ్ళాం కదా. మాటలు చక్కగా ఆరాధన జరిగింది, చక్కగా ప్రార్థన జరిగింది, ఎంతో సంతోషంగా ఆనందంగా వస్తున్నాం. ఎలా వస్తామంతా నారాయణ గారు ఇంటికి కూడా వెళ్దామని అనుకున్నాం. అనుకున్న టైంలో ఈ విధంగా జరిగింది. కొన్ని నెలలుగా వెళ్తున్నాం కదా,
ఇప్పుడు అలా వస్తే మన అలా పాస్పోర్ట్ వస్తే కనుక ఉద్యోగ గారికి వెళ్ళొచ్చు రాత్రి ఇలా రావచ్చు నీకు ఆలోచన ఉంటుంది ఎప్పుడు రావచ్చు మీరు అనుకోవచ్చు ఒక పాస్పోర్ట్ మన గురించి ఆలోచిస్తున్నారా అని మీరు అనుకోవచ్చు. కానీ ప్రతి కుటుంబం గురించి ప్రతి బిడ్డల గురించి నేను ఆలోచిస్తూనే ఉంటాను. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారా ఏళ్ళు ఏం చేస్తున్నారా, పిల్లలు చూస్తే విజయవాడ చదువుకుంటారు, పిల్లలు చూస్తే ఏలూరు చదువుకుంటారు, పిల్లలు చూస్తే ఎక్కడ చదువుకుంటారు, పాపలు ఆలోచిస్తూ ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటాం. తల్లిదండ్రులు మీకెంత బాధ్యత ఉంటుందో మీకంటే 100 రెట్లు బాధ్యత దేవుడు మాకు కూడా పెట్టాడు. మీ అందరూ క్షేమాన్ని కోరి ప్రార్థన చేయడానికి దేవుడు నాకు ఒక బాధ్యతను అప్పగించాడు. ఆయన పని అప్పగించాడు నాకు, నా యజమానుడు ఆయన నాకు భర్త అన్నాడు, నిన్ను సృష్టించిన నీకు భర్త అన్నాడు, అంతేనా నిన్ను పెంచుకున్న ఆయన ఇంట్లో నీకు పని అప్పగించాడు. అప్పగించినట్టు పిల్లలు జరిగే చూస్తున్నారా లేదంటే బాధ్యత తల్లికి ఉంటుందంటే ఉండదా? ఉన్నారా ఉండదా? ప్రతి తల్లికి నీ బిడ్డలు ఉంటుంది ప్రత్యేకమైన బాధ్యత నీకు ఎలా కలిగి ఉంటావో అలాగే సంఘం పట్ల ప్రత్యేకమైన బాధ్యత కలిగి నేను కూడా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ బాధ్యత లేకపోతే దేవుడు దైవ సేవలు చాలా ఎక్కువ పర్సెంట్ ఇస్తాడండి. విశ్వాసం ఏంటి 10 రెట్లు ఎక్కువ సేవకుడికి ఇస్తాడండి. దేవుడు నమ్మకం నమ్మి నాకు పని అప్పగించినప్పుడు ఆ పనిని శక్తివంతంగా లేకుండా నమ్మకంగా పనిచేయాలి. దేవునికి స్తోత్రం. భర్త పనికి వెళ్ళాడండి, పొద్దున్న వెళ్ళిపోయాడు, సాయంకాలం పని చేశాడు, ఇంటికి వచ్చాడు, కష్టపడి 100 రూపాయలు 50 రూపాయలు మాట వరకు చెప్తున్నాను. 3 మంది వచ్చాడు, ఎవరికి ఇస్తాడు? పట్టుకుని ఎవరికి ఇస్తాడు? భార్య చేతికి ఇస్తాడు. భార్య ఎవరు? ఇంటికి ఎదుగుబాటు తర్వాత ఎదుగుబాటు జాగ్రత్త దాన్ని ఒప్పుడు చేసుకుని ప్రతి రూపాయి కూడా జాగ్రత్త ఖర్చు పెట్టి తగిన సగం వచ్చాడు. వాడి భర్తకు లెక్కపకాల్సి వచ్చే బాధ్యత భార్య మీద ఉంటుంది. ఉంటుందా ఉండదంటారా? ఉంటుంది ఖచ్చితంగా. ఒకవేళ భర్త అడిగితే మనకు సమాధానం చెప్పడం బాధ్యత భార్య మీద ఉంటుంది. భర్త కష్టపడి కట్టించేది మనకి ఎంత వచ్చినాయి బుక్క సామాన్లు ఎక్క సామాన్లు కొనేసి కనపడేలా కొనేసి అవసరం నేను కొనుక్కు ఇంట్లో పెట్టుకుని డబ్బులు లాభం చేసి వాళ్ళు కొద్ది ఇంట్లో అయిపోయిన ఏం ఎప్పుడు వస్తుంది అది రాత్రి 4 రోజులు వర్షం పడుతుంది, చేతితో రూపాయలు 1000 వేలు వస్తుంది, ఎవరు మళ్ళీ అనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఉన్నదాన్ని నాకు ఉన్నప్పుడు నువ్వు చేత చేసుకోకపోతే ఉన్నప్పుడు దాని విలువ తెలియకపోతే లేనప్పుడు దాని గురించి ఎంత బాధపడవలసి వస్తుందో లేనప్పుడు దాన్ని పడే బాధ ఏంటో దేవుడు మళ్ళీ మనకి దాని ద్వారా తెలియజేస్తాడు. బాధలు ఎందుకు ఏంటంటారు? మనం చేసుకునే దాన్ని బట్టే బాధలు తప్ప లేకపోతే బాధలు అనేటువంటి దేవుడు మనకి పెట్టడం. దేవుడు తిని పడితే దాన్ని మనం జాగ్రత్తగా వాడుతారు. చాలా చోట్ల హాస్పిటల్లో రాసి ఉంటుంది నీళ్ళని వాడుకోవడానికి వృధా చేయొద్దు అంటాడు. నీటిని వృధా చేయొద్దు. ఏమన్నా ఎన్నట్టు ఎక్కడైనా నీటిని తాగు, పడిపోయిందో తాగు, నువ్వు ఎంత తాగుతుందా వృధాగా వాడు చేయకూడదు. అలాగే దేవుడికి కొంత ఇచ్చినప్పుడు దాన్ని వృధా ఖర్చులు చేయకూడదు, వృధాగా ఖర్చులు చేయకూడదు. అవసరం ఉన్నది కొనుక్కో తప్పలేదు, అవసరం లేని దాని గురించి ఈ యొక్క డబ్బులు వేది బతికి ఇంట్లో డబ్బులు చేసుకుంటే కొద్దిగా వర్షకాలం వచ్చిన పిల్లలు బాగా వచ్చిన ఇబ్బందులు పడి మన పక్కలో చేస్తూ తప్పుకునేటువంటి పరిస్థితి మన కుటుంబాలకి రాకుండా ఉండాలేంటి? మనం జాగ్రత్తగా ఉండాలి. డబ్బులు మనయే, నా డబ్బులు నా కష్టాలతో నా ఇష్టం అనొచ్చు నువ్వు, కానీ నీ ఇష్టమే. కానీ రేపొద్దున బాధపడేది కూడా నువ్వే నేనే అని చెప్తా. మనం చాలా జాగ్రత్త అనేటువంటి అవసరం. మన అంత జాగ్రత్తగా ఉన్న దేవుని యొక్క కృప మాత్రం మనకు ఉండాలి. జ్ఞానం కలిగినటువంటి స్త్రీ తన ఎదురు కట్టుకుంటుంది, మూర్తిగా తన ఎదుని తన చేతులను ఓడబెట్టుకుంటుందంటే దేవుని ఇస్తున్నారు. అంటే దేవుడు ఏమవుతున్నాడంటే పిలిచినటువంటి వాడు నమ్మదగిన వాడు. మన తల్లిదండ్రుల ప్రకారం మనల్ని అన్యాయం చేయొచ్చు, అక్క చెల్లెలు అన్యాయం చేయొచ్చు, అన్నదమ్ములు అన్యాయం చేయొచ్చు, లోకమంతా యాభై మనకు అన్యాయం చేయొచ్చు. కానీ మనం నమ్ముకున్న దేవుడు మనం ఎప్పుడు కూడా విడిచి వాడుగానే ఇక్కడ వాటించవలస్తూ ఉంది. చదువు సరే భూమి కావంతముల నుండి వేరు పట్టుకున్న దాని కొనల నుండి దాసుడవు. ఏమంటాడు? నీవు నా దాసుడవు. ఈ రోజు ఆకలి ఎవరికైనా ఏదైనా సమస్య వచ్చిందనుకో ఏం చెప్తాం మనం? వెంటనే పరిగెడతామా లేదా? పిల్లలు ఏదో కష్టం వచ్చిందని పరిగెడతామా లేదా? చెప్పాలి మీరు అందరూ. పరిగెడతాం కదా. కనీసం మన పిల్లలకి ఎక్కడ పడికెళ్ళాడు, పడికెళ్ళి అక్కడ లోపల కొట్టుకుపోయి పడిపోయాడు, నాకు పట్టుబడి ఆడికి ఎంత చెయ్యిపోయింది, ఓలా ఆడవస్తాడని అనుకుంటావా? నాకు పరిగెత్తుకెళ్ళి తీసుకొస్తాం ఇంకెళ్ళి చూస్తాం. ఏదైనా ప్రమాదం వచ్చేసరికి అన్ని హాస్పిటల్ చేస్తుంటాం. అంటే మన బిడ్డల పట్ల మనం ఎంత శ్రద్ధ కలిగి ఉన్నామో దేవుడి పిల్లల పట్ల దేవుడు కూడా అంత శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఇక్కడ చెప్తున్నాను, నీవు నా దాసుడవు అంటున్నాడు. ఏం ఎవరు పని చేస్తున్నావు? ఆయన పని చేస్తున్నావు. ఆయన దాసుడిగా ఉన్నావు, ఆయన యజమానుడిగా ఉన్నాడు, ఆయన పని చేస్తున్నాడు కనుక ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు అంటే నీవు నా దాసుడవు, నేను నీతో చెప్తున్నాను కదా, నీకు నేను ఏమై ఉన్నాను అంటున్నాడు. ఇక్కడ నీకు నేను తోడై ఉన్నాను, నువ్వు నా బిడ్డవు కనుక నేను నీకు తోడుగా ఉంటాను. నువ్వు నన్ను ఆరాధిస్తున్నావు, నువ్వు నన్ను ఆరాధిస్తున్నావు, నువ్వు నన్ను మహిమపరుస్తున్నావు. కాబట్టి నీకు ఎలాంటి పరిస్థితులైనా సరే నేను నీకు తోడుగా ఉంటాననేటువంటి మొట్టమొదటి మాట కనపడుతున్న పదం వచ్చిన దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఉందమ్మా ఇక్కడ నేను నీతో చెప్పి ఉన్నాను కదా, నేను నీకు తోడై ఉన్నానంటున్నాడు. ఈరోజు సేవకుడికే కాదు దేవుడు నీకు కూడా తోడై ఉన్నాడు. కాబట్టి మనం అతనికి కూర్చున్నాం సేవలో వచ్చి
సాగినోడని బాధ ఏంటి? అయ్యా వారమంతా దేవుడు నన్ను నా కుటుంబాన్ని ఎంతో కాపాడాడండి, క్షేమంగా ఉంచాడండి, తినడానికి తిండి ఇచ్చాడండి, కొత్తదానికి వస్తు ఇచ్చాడండి, ఉత్తనికి ఏదో ఇల్లు ఇచ్చాడండి. దేవుడు ప్రభు వల్ల అందరు ప్రార్థన వల్ల ఈ రోజు క్షేమంగా నువ్వు లేచి నిలబడి చిన్న సాక్షి చెప్పి నీకున్న కులపాలు పార్టీ కృతజ్ఞత కొరకు తిరిగి దేవుడు నామం ఏమవుతుంది అక్కడ నీ ద్వారా మహింపరచబడతాను. అవునా కదంటారా? ఉంటాడు వచ్చాను ఒక దెబ్బ చంపేస్తానంటే కానీ ఎవడో పైకి అది ఏమి లేవు వాడికి కాళ్ళు వచ్చానా ఒక దెబ్బకి చంపేస్తానంటాడు. కాళ్ళు లేకపోయినాక అక్కడ మాట తీరు వాళ్ళ పడుతుంది. అలా దేవుడు మనకి ఏమి ఇచ్చాడు? అన్ని ఇచ్చాడు. అంటే పైకి వెళ్ళి మనం మాత్రం ఏం చేయడం చూడండి వాస్తవం ఏంటని అంటాడు. వచ్చానా ఒక దెబ్బ చంపేస్తానంటే అంతే. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు ఈ విషయం ప్రియమైన వారు కదా ఈ మధ్యాహ్నకాల సమయంలో మనము కాళ్ళుండి కూడా పైకి లేవలేకపోతున్నాం. లేదు కాళ్ళు లేవలేని స్థితిలో ఆయన కుటుంబాలు మాట్లాడుతుంటే ఊరంతా తిరిగి మనం ఏం చేస్తున్నామంట పైకి లేచినట్టు కదా. కుర్చీలేవలన్న పౌరసులు నడిచి తిరిగే వాళ్ళకి లేదు. పౌరసులు ఉండాలండి మనకి. దేవుడు ఏదో చెప్తున్నాడు. పౌరసులు ఉండాలి, దోషం ఉండాలి అని మండుతూ ప్రార్థన చెయ్యాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అంత దేవుడు నువ్వు ప్రార్థన చేస్తే కనుక నేను నీకు తోడై ఉంటాను అంటున్నాడు. ఎలాంటి సమయంలో అయినా సరే నువ్వు బయట ఎవరు విదేశాలు వెళ్తున్నావు, నీకు ఎవరితోడున్నా నీ అమ్మ బాబా అక్క చెల్ల అన్న తమ్ముడు ఎవరండి ఒంటిగా వెళ్తున్నారు. ఇక్కడ నుంచి తీసుకున్నాడు హైదరాబాద్ వేస్తాడు, హైదరాబాద్ వేసినాడు, ఆవులు వేస్తాడు, ఆవులు వేసినప్పుడు ఇంట్లో పంపించేదాకా ఆడిపాల్చుకున్న ఆడులు వేస్తాడు. చివరి నీకు నాకు దిక్కేవారంటే కూడా వెళ్ళినటువంటి వ్యక్తులు ఎవరో ఉండరు. కానీ అక్కడ కూడా ఉండేవాడు తిరిగి వచ్చే వరకు ఆదరించి ఆదుకునేవాడు దేవుడు మాత్రమే. దేవుడికి స్తోత్రం. మనం అనుకుంటా అక్కడికి వెళ్ళిపోయారు ఎదురు రకానికి ఉండేదాన్ని సరే ఏదో ఒక 50 పంపించారంటే 100 పంపించారంటే శుభ్రంగా ఉందని నువ్వు అనుకుంటున్నావు. కానీ అది శుభ్రంగా ఉండాలి, 50 రేట్లు రావాలి అంటే నేను అందుకే ఎంతో ప్రాంతం ఉంటుంది. కానీ ఒకవేళ తినేసి మందమోసలే పడుకోవాలి, ఇంట్లో ఒకటి పడుకుంటే పడుకోవచ్చు. కానీ నీ కుటుంబం వెనకాల బలమైన ప్రార్థన, సేవకుడి ప్రార్థన, సంఘ ప్రార్థన, సేవకుల ప్రార్థన, ఇంతమంది ప్రార్థన ఉన్నది కాబట్టి నీ పిల్లలు బయటకు వెళ్ళి క్షేమంగా యేసు ప్రభు పుట్టినాడు. 3 రకాల కాళ్ళు పెట్టారు. ఒకటి సాంబ్రాణి, రెండవది గోడము, మూడవది బంగారము. బంగారము దైవత్వానికి సాదృశ్యము, గోడము సేది సిలువుపై మరణించడానికి సేదుని ఉపయోగించాడు. సాంబ్రాణి దేనికి ఉపయోగించాలండి? ఏదైనా పొగేసినప్పుడు ఉపయోగించాడు. అంటే నువ్వు ప్రార్థన చేసి నీ ప్రార్థన దూపం వలె ప్రభు సన్నిధికి చేర్చబడాలి. అందుకోసం 3 జపాలు చెప్తుంది. ఈ ప్రార్థన ఎలా ఉండాలండి? దూపం వలె వెళ్తూ ఉండాలి. ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో దూపం వెళ్తూ ఉండాలి. దూపం అనేది చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని యొక్క సింహాసనాన్ని కదిలించబడేటువంటి విధానంలో నీ ప్రార్థన ఉన్నట్లయితే నిన్ను నీ కుటుంబాన్ని ఎంతమంది ఏకమై కలపాలని ప్రయత్నం చేసినా కలపాలనుకున్న వాళ్ళు కదిలించబడతారు తప్ప నీ యొక్క పీఠము ఎంచి కూడా ఎవరు కలపలే, ఎవరు ఏమి చేయలేదు. నిన్ను ఎంతమంది వెళ్ళిపోతున్నారు? ఎందుకంటే నీ ప్రార్థన దైవ సన్నిధికి దూపం వల్ల చేర్చబడినప్పుడు ఆయన నీకు తోడై ఉండే దేవుడి కానీ ఈ పొగానికి వెళ్ళింది, ఈ ప్రార్థనకి వెళ్ళింది పరలోకంలో. కనుక దేవుని హస్తము నీకు సాపి ఆయన అంటున్నాడు, నేను నీకు అన్నాడు, నేను నీకు తోడై ఉన్నాను అంటున్నాడు. మరి మీరు ఆడుకోడన్నారు, బయటికి వెళ్ళున్నా ఎవరున్నారు? దేవుడు ఉన్నాడా లేదా? ఉన్నాడు అంటున్నాడు. మరి మహిళలు వెళ్ళను దేవుడు తోడున్నాడా లేదా? మాటలు వెళ్ళాం, మచిలీపట్నం వెళ్ళాం, అక్కడక్కడ అనేక రకాల ఊళ్ళు తిరుగుతూ ఉన్నాం. మరి దేవుడు తోడులా ఉండి కానీ మీరు ఇంటికి రాగలమా? ఒకవేళ ఇంటికి వచ్చినా కానీ అక్కడికి రాగలుగుతున్నా నేను రాలేని ప్రియమైన వాళ్ళ నేను సజీవంగా క్షేమం ఉన్నానంటే దేవుని యొక్క కృప, సేవకులు చేసిన ప్రార్థన, మీలో అనేకులు చేసినటువంటి ప్రార్థన. దేవునికి స్తోత్రం. ప్రార్థన అసలు ఆడ గురించి ఆడ ప్రార్థన చేసుకొని మీకు అసలు ప్రార్థన చేస్తారు. కొంతమంది ఆడ గురించి ఆడ ప్రార్థన చేస్తున్నారండి. అక్కడ కూడా తెలుస్తున్నారు. ఆడ గురించి ఆడే ప్రార్థన చేస్తున్నారు. కొంతమంది చెప్తుంటారు, అయ్యారు మా అబ్బాయి గురించి ప్రార్థన చేయండి, మా అబ్బాయి గురించి ప్రార్థన చేయండి. మీ అబ్బాయి గురించి మీ అమ్మాయి గురించి బాగా ప్రార్థన చేస్తారు. నువ్వు మాత్రమో చెయ్యు. నువ్వు ప్రార్థన చేయవు మోకరించి మీ అబ్బాయి గురించి మీ అమ్మాయి గురించి బాత్రూంలో ఉపవాసం కన్నీరు ప్రార్థన చేయదు. కానీ నువ్వు మాత్రం మీ అబ్బాయి గురించి మీ అమ్మాయి గురించి ప్రార్థన చేయాలి. మరి చిక్కుందా లేదు? మరి నీకు చిక్కుందా? ఈ బడికి నువ్వు అన్నం పెట్టుకో, ఆ పెట్టుకోవాలా వద్దా? ఈ బడికి అన్నం నువ్వు పెట్టుకోవాలా బయట పెడతారా?
అవి నీ బిడ్డకి ఏమనుకో నువ్వు ప్రార్థన చేసుకోవాలా బయట చేయాలా నువ్వు చేసుకోవాలి. అన్ని వాడంటే కానీ దేవుడు వచ్చాడు టైం వచ్చాడు ఏమవుతుందంటే హాస్పిటల్ పాస్టర్ వెళ్ళిపోతారంట బయట వెళ్ళిపోతారు కదా. ఇన్ని బాధల్లో వాడు ఎన్నో బాధలు కన్నీరు కలిసి ప్రార్థన చేసిన బయట వెళ్ళిపోతారు. అలా ఇప్పుడు కూడా ఉండకూడదు. మనం అందరం ఒకే రక్తం తాగుతున్నాం, ఒకే శరీరం తింటున్నాం. అనేక మనము ఒక్క శరీరం అవయవాల్లో ఉన్నామని చెప్పుకుంటున్నాం. కానీ చేయికి బాధ వస్తుంటే కాళ్ళు పట్టించుకుంటే కాలు బాధ వస్తుంది, చేయి పట్టించుకుంటే చెయ్యి కాలికి బాధ వస్తుంది, ముప్పు పట్టించుకుంటలేదు. ఇలా ఏ అవయవం ఆ అవయవానికి మన సంఘంలో ఉంటున్నాం. కానీ ఈ సంఘం అంతా ఒకే శరీరంలో ఒక అవయవాలుగా మనం ఉంటున్నాం. సంఘానికి అంటే శరీరానికి మన కాళ్ళు మురుగుచ్చుకుంటే కళ్ళు అంటే ఏమవుతాయి? శరీరం బాధ వస్తే కాళ్ళు గురించి ఏమవుతున్నాయి? కళ్ళు అంటే ఏమవుతాయి? అక్కడ రావాలి కదా. బాధ ఎక్కడికో అయింది అక్కడ రావాలి నీళ్లు, అక్కడ రావు. అంటే నీ కాళ్ళు మురుగుచ్చుకుంటే కాళ్ళు గురించి ఏడ్చేది ఎవరు? కన్ను ఏడుస్తుంది. కన్ను అంటే నీళ్లు కారుతూ ఉన్నాయి. అంటే కన్ను కాలు శరీరం వేరు వేరువేరుగా ఉన్న శరీరం మొత్తం ఒకే శరీరంలో భాగాలు. మనం వేరువేరుగా ఉన్నప్పటికీ కూడా వేరువేరు రంగుల్లో ఉన్నా, వేరువేరు మతాల్లో ఉన్నా, వేరువేరు కులాల్లో ఉన్నా, మా కులం గొప్ప మా కులం గొప్ప అని చెప్పుకుంటున్నప్పటికీ మనమందరము కలిసి యేసుక్రీస్తు యొక్క శరీరంలో అవయవాలమై ఉన్నామనే సత్యాన్ని మీరు చాలాసార్లు మర్చిపోతున్న కారణాన్ని బట్టి ఆశ ఇది నాకెందుకులే ఇది ఈ సైకిల్ పోయిందమ్మా చూసి తెగలేదు, చూసి తెగలేదు, ఏం చెయ్యాలన్నది చూసి తెగలేదు. ఇది పొడిన లాగా చూసి దాని పోయి కొట్టడం బయటకు వచ్చేసి మళ్ళీ తీసారు. ఎక్కడ చూస్తే ఎక్కడ తెగలేదు. బాధాడుతుంది వాళ్ళు కూర్చుంటే బాధాడుతుంది. బాధాడుతున్నా నాకెంత చెయ్యకుంటుందా? ఏం చెప్తుంది ఇది వచ్చి గుర్తుందా లేదా? అది చెయ్యలేడు కదా. దీనికే దీనిలో పేరు ఉంది, దీనిలో పేరు ఉంది, దీనిలో పేరు ఉంది ఉంది కదా. దీని పేరే కుడిచి అంట, దీని పేరు జడం చెయ్య. రెండు చేతులు అని చెప్పారు అన్నమానం. జడం చేయ కుడి చేయాలి. ఏది పొలం తప్పుతుంది, పొలం ఎక్కువ తినండి. అవునా? జడం చేయండి కదా. జడం చేయండి పొలం తప్పుతుంది, కుడి అయితే పొలం ఎక్కువ తింది. చూసారండి, ఈ పొలం తప్పుతే ఒకసారి పొలం ఎక్కువ ఉన్నా దానికి అవసరం అవుతూ ఉంటారు. అయ్యో నీ పొలం ఎక్కువ ఉన్నా దాన్ని పొలం ఎక్కువ ఉన్నాడని చెప్పి మనం రోజులు పడిపోయినప్పుడు గెలిగిదా కొట్టినాడు పొలం ఎక్కువ వచ్చిందా నీళ్ళు తాకుండా ఉంటే చేస్తాం. అవునా కదా? అంచేత తోబతులు పూర్వం చూడరా. ఇది మానవుడా మాధవుడా అది మంగళుడా కుంగరుడా పూర్వం చూడండి. ఆ టయానికి ఏం చేస్తారంటే నీళ్ళు పోసేవాడు కావాలి అక్కడ. అయ్యో మాట్లాడారండి. అవునా? తోబతులు కావాల్సింది కాదు పొలమా నీళ్ళ. అది పొలం కోసం చూస్తే చేస్తాం. పోలే ప్రాణం కోసం చూస్తే ఎవరు పోసి కానీ నీళ్ళు బతికించాలని చెప్పి కోరుకుంటాం. అది ప్రాణం కాపాడుకోవడం కోసం చూడాలి. కానీ పొలం కూడా కూడాడతాం కడుతుందంటారా? పొలమే ఆడదు కూడాడతాం. పొలమైన అందరం కూడాడుకుంటాం, అందులోనైనా పెరిగాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాళ్ళ కొంతమంది డబ్బు పోవట్లేదండి. దేవుని నమ్ముకున్నారు, మందులు వస్తున్నారు వెళ్తున్నారు వస్తున్నారు వెళ్తున్నారు. పొలాన్ని తిట్టారు, బొత్తులు మాత్రం మారుతుంది. కారణం ఏంటంటారా? కారణం ఏంటంటారు? ఈ పొలపొత్తు ఇంకా అక్కడ లోపల అంటే ఈ శారదా చెప్పాను కదా. ఒక్కకంటే అన్ని విద్యలు ఏర్పడాడండి యజమానుడు. అన్ని విద్యలు ఏర్పడంట. అబ్బాయి బయట ఎవడో వస్తున్నారు చచ్చినట్టు అంటించమంటే ఊపిరి వేపెట్టుకుందని అన్ని బాగున్నాయి. బేసిక్గా చేసింది. కానీ మనిషి దగ్గర పెట్టే తోక ఊపిరి మొదలెట్టిందండి. ఒక్క దగ్గర గొడవ ఉంటుందండి. మీరు చూడండి ఎక్కడైనా ఒక్క దగ్గర తోక ఉంటుంది. ఎందుకంటే తోక కూడా దాన్ని ఏమంటారంటే దాన్ని కులంగా పెట్టడం ఒక మహానుభావుడు. ఒక్క చచ్చిపోయినట్టు నటించింది కానీ దాని తోక మాత్రం ఒకటం. ఆ దేవుడు నమ్ముకున్నది ధైర్యంగా ఉంటారు. కానీ మా కులమండి మా కులమండి మా కులమండి తోక ఆడుతూ ఉంటారు కొంతమంది. ఈ కులదం ఉన్నవాడు అదే కులదం పడి కుట్రవాడు అనమాట. క్యాన్సర్ కూడా లేదు. చాలా ప్రమాదం. అలాంటి వాడు చాలా ప్రమాదం. చాలా జాగ్రత్తగా ఉండాలి. నీకేనా అది ఏం చేస్తుందమ్మా? ఆయన నీకు నాకును తోడే ఉండే దేవుడు ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఆయన తోడే ఉన్నాడు కదా. నువ్వు ఎక్కడికి వెళ్ళినా పొద్దున్న మా పిన్ను వచ్చి ఏడుతుంది. ఏమన్నా తెలుసా? ఒరే మనం ఏమైనా మాలమాది కూడా మా కులం మనం ఏమైనా మతస్థులు మన పూర్వం నుంచి మనకి ఎవరైనా ఉన్నారు బోధించుకుని కట్టాను. నీకు ఆరోగ్యం బాగాలేదు అంత దూరం నువ్వు ప్రార్థన చేస్తున్నావో దారి ఎవడన్నా ఏదైనా వచ్చి నీకు ఏమవుతుందిరా నీకు ఎవరు చేస్తారా అని మా పిన్ను వద్దున్న వచ్చేది చక్కగా మాట్లాడింది. మంచిగా ఇంకేదంటే ఎవరికైనా సరిగ్గా బాధ ఉంటుంది. మన పిల్లలకి ఏదైనా బయట ఏదైనా జరిగిందంటే తల్లికి బాధ ఉంటుంది ఉంటుందండి. మా తల్లి అలాగేదండి. మా తల్లి పక్కన పెట్టండి. మా తల్లి అయినా పిల్లైనా ఆవిడే చిన్న భార్య ఆవిడ తల్లి అయినా భావిస్తాడు ఎప్పుడు కూడా. ఎందుకంటే తల్లి పాత్ర తల్లి పోషించడం పోయింది కాబట్టి ఆ విధానం పిన్ని దక్కింది అనమాట అండి.
దేవునికి స్తోత్రం. బాధపడ్డది అతను నేతంగా ఉన్నా కదంటే ఇంటికి అతను ద్వారా వెళ్ళి దారిలో ఏదన్నా బాధపడ్డది. నిజమే, నేను ఉంటాను. నేను అమ్మ నేను ప్రభు సేవలోకి వచ్చింది సుఖశాంతులు అభివృద్ధిలోకి కాదు, ప్రభు సేవలు ప్రారంభంలో ఉన్నాను గొప్ప తగ్గించుకోవడం ఏమి నిజంగా బాధపడిందండి. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఎవరి సొత్తు గురించి వాళ్ళు బాధపడుతూ ఉంటారు. అమ్మ అలా భూషణం కూడా మన అబద్ధం పిల్లలు చెప్తారు కదా, అక్కడ పంటగా వాళ్ళ కట్టెట్టుకుని వచ్చాడు తెలిసి ఇది చర్చాలు వచ్చాడు అనుకో, ఇది ఏం చేస్తాడు అని చూసి ఆడిపోతాడు, కర్ణాటక ఎదురొస్తాడా ఆడిపోతాడు. అవునా? అలాగే ఏం చెప్తాడు, పారిపోతాడు, ఏమవుతుంది గుండె అదిరిపోయి ఏమవుతుంది చలిగారు వచ్చారు, గడుచుకున్నాడు గారు వచ్చేస్తాడు. విచిత్రంగా ఉంటారు కొంతమంది, గడుచుకుని గారు వచ్చేస్తారు. దానం వెళ్తుంటే ఏ గొప్ప తప్పుకున్నట్టు జరిగింది, నేను అతను ఏం పడుతుంది మీద పడుతుంది. కానీ ఎప్పుడు తిరిగితానంటే ఉంటారు. కారణం ఏంటంటే దెయ్యాలు ఎండబెట్టిన వాళ్ళకి దెయ్యాలను ఎండబెట్టుకునే వాళ్ళు ఎప్పుడు తిరిగితే ఉంటారు. కానీ అయ్యో దేవుడికి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను, దేవుడు నాకు చూడగా నేను భయపడలేనటువంటి ధైర్యం మాత్రమే ఉండదండి. నచ్చదు. రెండో మాట్లాడాడు, నేను నీకు తోడైన్నాను కదా, నువ్వు ఎవరన్నా పాటించాడు. ఏమన్నాడు? మళ్ళీ అక్కడ మొట్టమొదటి మాట అయిపోయింది. నేను నీకు తోడైన్నాను ఏమన్నాడు? నేను నీకు తోడైన్నాను కనుక నువ్వు ఎక్కడ ఉన్నా సరే, అడవిలో ఉన్నా గాఢంధకార లోయలో ఉన్నా నువ్వు దేవునికి కూడా నువ్వు భయపడవద్దు. ఎందుకు భయపడకూడదు? ఎందుకు భయపడకూడదు? ఆ చిన్నప్పుడు దేయాలు ఎక్కువగా కొట్టబడతారు. కన్నడ పడుకుంటున్నారు. దేయాలు పెడితే దేయాలకు మీకేస్తే మొహాలంటే ఉల్లంతా ఉంటుంది, మొహం కొట్టేది పడుకుంటున్నాడు. దేయాలు మొహాలు మీకేస్తాయేమో అని ఉల్లంతా మీకేసిన వాళ్ళు మొహం మాత్రం లేకపోతే అప్పుడు ఆ రోజులు అలాంటి శాస్త్రాలు ఎప్పుడు పిల్లలు ఆ ఫ్యాన్లు ఉన్నాయండి. ఫ్యాన్లు ఉన్నాయా? ఫ్యాన్లు లేవు, దోమలు కూడా చెప్పాలండి. అప్పుడు పిల్లలు అప్పుడు దోమలు ఉంటే చచ్చేపోతున్నారు. ఫ్యాన్లు లేకపోయినా కరెంట్ లేకపోతే దోమలు లేవండి. అప్పుడు దోమలు లేవు, పుట్టినా కానీ అంత దురద కొంతలు వచ్చే దోమలు కాదు. ఆ దోమలు వేరు, వచ్చిన దోమలు వేరండి. అమ్మా అంచేత ఈ రోజుల్లోనూ ఏ చిన్న దోమ పుట్టినాడు ఎవరికి మలేరియా జ్వరం వచ్చేస్తుంది, టైఫాయిడ్ జ్వరం వచ్చేస్తుంది, హాస్పిటల్ అడ్మిట్ చేస్తుంది, తిరిగిపోతాడో లేదో తెలియట్లేదు. కరోనా వచ్చింది, అంతమంది చచ్చిపోయారండి. అంటే బలమైన ముడుస్తున్నారు చచ్చిపోయారు. నాలాంటి జబ్బుకున్నాడు బతికారు, తెగులుకున్నాడు బతికాం. బలమైన వ్యక్తులు ఉప్పుపడిన మనుషులు భారతంలో 2 మంది అమ్మా హాస్పిటల్ నడిచాడు, 3 మంది కొట్టాను. బలం ఉండదు, కడాగా చచ్చిపోయారు. కరోనా తెచ్చాం అవరు ఊహించలేదనమాట. అలాంటి బలమైన వ్యక్తులు కరోనా రోగంలో చచ్చిపోయారు. నాలాంటి పూజలు చెప్పన్న వాళ్ళు ఇప్పుడు కూడా సరిగ్గా రాళ్ళే ఉన్నారు. కారణం ఏంటంటే మన వ్యాధిని బట్టి మనం ఎప్పుడు చచ్చిపోవండి. మన విశ్వాసాన్ని బట్టి, మన ప్రార్థన బట్టి దేవుడే మనల్ని కాపాడుతూ ఉంటాడు. నరుని ఆత్మ యెహోవా పెట్టినా దీపం నువ్వైనా నేనైనా ఎవరైనా బతుకుండాలంటే ఆయన దీపం పెట్టిన దీపం ఆగిపోకుండా ఆయన కాపాడాలి. ఊరిగాల్లో దీపం పెట్టి దేవుడు అంటే బతుకుతాడంటే బతకడు. ఆయన పెట్టిన దీపం ఆయన కాపాడుకోగలడు. ఆయన మీద మనం నమ్మకం పెడితే నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం నా దీపం ఆగిపోకూడదని పెట్టిన వాడినే ప్రార్థించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటిది నీకు తోడైన దేవుడు, రెండవది నీవు భయపడవద్దు. ఎక్కడున్నా నేను నీకు తోడుగా ఉన్నాను కాబట్టి భయపడవద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ ఉన్నప్పటికీ ఎప్పుడు భయపడదండి. ఇదిగా ఉన్నప్పటికీ భయం. కానీ తల్లి ఒళ్ళు చక్కగా ఉండి పొగమే తలబెట్టి కొట్టింది తల్లి ఒళ్ళు అలా ఉన్నప్పుడు ఆ బిడ్డకి భయం ఉంటుందా? భయం ఉండదు. దేవుడు కూడా మనల్ని ఆ విధంగా తన ఒడిలో బతుకుని భయంలో కూడా మనం కాపాడుతూ ఉంటాడు. అంచేత దేవుడు మనకు తోడై ఉన్నాడు కాబట్టి నేను భయపడలేనటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. కానీ బొమ్మరాజులకే భయపడి తాడేముఖరాజుకే భయపడిపోతే నువ్వు సాధారణ భయపడిపోయి దేవుడికి ఇచ్చేవాళ్ళ దేవుడికి ఇస్తావు. నువ్వు చెప్పండి. అంటే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడికి భయపడి తోడు కట్టిస్తావు. దేవుడికి భయపడి దేవుడి మందిరానికి పిల్లలకి మొత్తం మానేస్తావు. ఎందుకంటే పడిపోయారో జ్వరం వచ్చిందో ఆ చెట్టు చుట్టూ దెయ్యాలు ఉన్నాయో మా దెయ్యాలు పిల్లలు ఆరోగ్యం చేస్తున్నారు. పిల్లలు జ్వరం వచ్చేసి అయ్యో తీయ వచ్చిందని చెప్పి ఇరిగిపోయి బాగానే పెట్టి గుడ్డ పెట్టేసి ఇంత ఉన్న విశ్వాసంలో గుడ కొట్టేసి పిల్లలకి విశ్వాసం పాడు చేసి నువ్వు మాత్రం నేను మాత్రం వచ్చి మధ్యలో తిరిగిపోతావు. నిజంగా పిల్లలు చేయాలనుకుంటే భయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు పట్టుకునే పిల్లలే కాదండి, పెద్దవాళ్ళే పట్టుకుంటే దెయ్యాలు పట్టుకునే పిల్లలు మీరు చాలా చూడకపోవచ్చు. దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మొదటి కూడా మనం నిలబడాలి. కారణం అంటే తెలుసండి, నువ్వు నమ్ముకున్న దేవుడు నిన్ను ఊడ్చిపెట్టేవాడు కాదు. ఒకవేళ భార్య భర్త విడిచిపెట్టినా, భర్త భార్య విడిచిపెట్టినా, ఒకవేళ ఒకరు ఇడిపోయినా పెళ్లిలో ప్రమాణం చేసుకుంటే సాగు మనం ఎడమాటు చేసేవరకు నేను నీకు భద్రాలను చెప్తాను, నేను నిన్ను ఏలుకుంటాను, నేను నీకు లోపల ఉంటాను ప్రమాణం చేస్తాను. తెలంగాణ బలవచ్చి
ప్రమాణం చేసి 3 రోజులు 4 రోజులు గొడవ పెట్టుకుంటారు. కారణం ఏంటి? అప్పుడు నీకు లోపడుతుందన్న భార్య ఏం చేస్తుందంట? తిరగబడుతుంది, ఎదురు తిరుగుతారు. ఎక్కడవుతుంది గొడవ? కుటుంబంలో భార్య భర్త మీద తిరుగుబాటు చేసినప్పుడే కుటుంబంలో భర్త ఏం చేస్తాడు? ఎంతో మంది నేను మొగోడు కాబట్టి తెచ్చి నీకు ఇస్తున్నాను, నేను పెట్టింది నీకు తిన్నావు కాబట్టి నా మాట పైన ఉండాలని భర్త అనుకుంటా. నువ్వేమనుకుంటావంటే నువ్వు అలాగే ఆలోచించవు, నా మాట పైన ఉండాలని నువ్వు అనుకుంటావు. పక్కన మీద 3 కాడే నువ్వు అంటావు. అప్పుడు ఇద్దరు సమానం అయిపోతే భర్త ఎంత ఆధిపత్యం జనాలతో ఉంటాడు. అంటే భర్తను కొట్టేసి చేత్రం కూడా మొగుడు కొట్టి మొదలు కూడా ఉన్నారు. బాబోయ్ 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 కొట్టేసాడు, మొగుడు కొట్టేస్తా ఉంటుంది, బాబోయ్ బాబోయ్ క్యాన్ వేస్తా ఉంటుంది. ఇల్లు పోయి కూడా ఏం చేస్తారంటే అయ్యో మూడు చెమ్ము మూడు కొట్టేస్తున్నాడంటే చేరుతుంది మూడు కింద దెబ్బతిన్నాడు. మూడు క్యాన్ వేసి భార్య మొగుడు కొట్టి మొదలెత్తి ఆడవాళ్ళు ఇలాంటి కదండి. అది అలాంటి వాళ్ళుగా మనం ఉండకూడదు కదండి, మనం ఉండకూడదు. ఇంకేదంటే ఒకటి నీకు తోడైన దేవుడు అన్ని చూస్తాడని మర్చిపోకూడదు. 2 నువ్వు భయపడవద్దు, ఎందుకంటే నేను నమ్మకం దేవుడు నాకు తోడైనడు కాదు. 3 ఏంటంటే ఈ దేవుడు నేను యెహోవాని నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. అంటే నీకు జ్వరం వచ్చినా, డబ్బు వచ్చినా, ఇంకోటి వచ్చినా నువ్వు 2వ దానికి వెళ్ళకూడదు. నీకు ఏది వచ్చినా నన్ను తప్ప నీకు వేరే విగ్రహాల దగ్గరికి వాళ్ళప్పుడు నీ దేవుడు నేను యెహోవాని నేనే అంటున్నాడు ఇక్కడ. అంటే నేను తప్ప వేరొక దేవుడు అక్కడ లేడని చెప్పిన దేవుడి యొక్క 3వ మాటలో మనకు చెబుతూ ఉన్నది. నీ దేవుడినై ఉన్నాను అంటున్నాడు. అంటే అంతకుముందు దేవుడు లేనట్టు నేను నీ దేవుడినై ఉన్నాను, నేను నీకు దేవుడినై ఉన్నాను కనుక నువ్వు వేరే కాడికి వెళ్ళకూడదు. వేరే మార్గం అంటే నువ్వు ఏది చేసినా నీకు వేరే మార్గం వెళ్ళట్లే, అవునా కాదంటారా? అందుకే అది వేరే మార్గానికి వెళ్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వేరే మార్గానికి వెళ్ళేమా సాతాను తీసుకు మన ఇంట్లో పెట్టుకోబెట్టారు. అందులో ఏమాత్రము సందేహం అనుభవం లేదు. ప్రియమైన వాళ్ళు మరొక 10 నిమిషాలు వాక్యం చేస్తాను. అయితే దేవుడు అంటూ ఉన్నాడు, నీ దేవుడినైనా యెహోవాని నేనే, నేను తప్ప వేరేగా దేవుడు నీ హృదయంలో ఉండకూడదు. నేను తప్ప నీ హృదయంలో వేరే వ్యక్తికి చోటు ఉండకూడదు. ఈ దేహము దేవునికి ఆలయమై ఉన్నది కనుక ఆ ఆలయంలో దేవుడు తప్ప రెండోది ఏమి చెత్త చెదారం ఉండడానికి వీళ్ళు ఏదైనా ఎండ తీసేసుకోవడం చెత్త చెదారం. ఫలితాలు ఎవరు ఉంటుంది? ఫలితాలు ఎవరు ఉంటుంది? లోపల ఉంటుంది, అవునమాట కాదా? ఫలితైన లోపలే ఉంటుంది, టీదైన లోపలే ఉంటుంది, మందుదైన లోపలే ఉంటుంది. వాళ్ళు చెడుకి ఏది తాగినా లోపల ఉంటుందా బయట ఉంటుందా? లోపలే ఉంటుంది. దేవుడే ఉన్నాడు. నీ దేహము దేవునికి ఆలయమై ఉంది. దేవుడి మందులను కొలతో కూడా మడతా పట్టుకొచ్చి, దేవుడి మందులను సారతో కూడా మడతా పట్టుకొచ్చి, దేవుడి మందులను ఖైరీ బ్యాగ్ మడతా పట్టుకొచ్చి, దేవుడి మందిలో బలకాట పడతాను పట్టుకొచ్చి ఇలాంటి వ్యాపారం చేస్తే దేవుడు కొన్నాడా? ఏమన్నాడు దేవుడు? ఇలాంటి వ్యాపారం చేస్తే ఏమన్నాడు? నా తండ్రి ఇంటిని మీరు దొంగల గుహగా చేసేసారు అన్నాడు. అంటే తండ్రి ఉండవలసినటువంటి గృహంలో ఎలా ఉంటుందంటే దొంగల గుహగా ఉంటున్నాడు. అంటే దానికి అర్థం ఏంటంటే మన ప్రభువుని నమ్ముకున్నాము, యథార్థంగా పరిశుద్ధంగా ఉండవలసిన మనము ఎలా రెండు సాగకూడదు. నాకు ఏదో అబద్ధాలు ఆడుతూనే ఉంటాం. అబద్ధాలకి జరిగిన ఎవరండి? సాతానుడు. ఏదో అబద్ధం ఆడికి తప్పుకుంటారే ముందుకు సాగిపోతుంది తప్ప అబద్ధానికి సైతానికి సంబంధించి అబద్ధానికి జరిగిన సాతాను కాడు. ఆడిని మన లోపలికి రానివ్వకూడదు అని మనకు ఉంటుందా? ఉండదు. సాతాన్ని కానీ లోపలికి ఏం చేస్తుంటే పర్లేదు అబద్ధం చెప్పి బట్టి ఏదో చెప్పాయి, ఈ బట్టి ఏదో అబద్ధం చెప్పాయి పర్లేదు. ఏమా మన తెలియదు అర్థం ఏంటంటే ఎలా అదే వచ్చిందని అక్కడికి వెళ్ళామండి, ఆ కొత్తలు వచ్చారండి, లేదా అక్కడికి వెళ్ళామండి, ఇక్కడికి వెళ్ళామండి, చూడాలి. ఏదో ఒక సాగు లోపల ఏమంటారంట, ఏదోటి చెప్పు, లేదా మొక్కడం పోతే నీకు ఈ మొక్కడం పోటు చేసుకోవద్దు. ఈ గౌరవంగా ఉన్నాడు బయట, నువ్వు మందిరానికి వెళ్ళకపోయినా పక్కింటి ప్రార్థనకి వెళ్ళకపోయినా దాన్ని తగ్గట్టుగా ఈ రోజుగా చెప్తే ఆ మనిషి బాధపడదు, పాత్రగారు కూడా బాధపడదు. అందరం కాకపోతే పాటగారు బాధపడ్డాం, ఐదు ప్రార్థన కాకపోతే ఆ మనిషి బాధపడడానికి ఎలా చెప్పాలో లోపలన్నీ కూడా పోషించినట్టు పాతగారు చెప్తాడు మన లోపలి. అర్థం మీకు అది అనమాట. అంచేత వాస్తవం చెప్పాలి. వాస్తవం చెప్పి అయ్యా కారణం చేద్దాం రాలేకపోయాడు ప్రార్థన దేవునికి చాలాసార్లు చెప్తానండి, చాలాసార్లు చెప్పాను. మనకు అది చెప్తాను. ఒక ఆవిడకి బ్రతకడానికి బతుకు లేకపోతే సగం అందరూ కలిసి తనక 100 రూపాయలు గేదెలు కొని పెట్టారండి, అవునా? సగం అందరూ కలిసి గేదెలు కొని పెడితే ఈ గేదెలు కొరికి రమ్మని నువ్వు జాగ్రత్తగా గేదెలు మేపుకుంటూ దేవుడి మందిరంలో తిని దేవుడి మందిరంలో ఉండు.
అంటే మెల్లిగా మనిషి ఏం చేసిందంటే పాత్ర గారికి పోవడం పాత్ర గారికి ఒక పెట్టి మరి పోతాను బయట అమ్ముకుంటుంది. అది పాత్ర గారు అందరూ కలిసి జీవితం పెట్టారు కదా. ఒక పోటపాలు పాత్ర ఎత్తుంది, తౌడుపాలు కొన్ని చేరుపాలు ఎత్తుందనుకున్నాం. తౌడుపాలు పాత్ర ఎత్తుంది, తౌడుపాలు బయట అమ్ముకుంటుంది. ఈ తౌడుపాలు మన చేరు కలిపి 3 రూపాయలు అమ్ముకుంటున్నాయి. పాత్ర తౌడుపాలు అవుతుంది, కప్పులు వస్తున్నాయి. తౌడుపాలు తీసినట్టు పోతే కొన్ని 1000 రూపాయలు కట్టి ఎత్తాడు ఇవ్వట్లేదు. ఆ తౌడుపాలు ఎంత కూడా అంత ఎత్తున్నాడు. కానీ ఈ తౌడుపాలు బట్టి బయట ఇంకో చేరు కలుపుకుని అమ్ముకుంటే ఎంత వస్తున్నాయి? 3 రూపాయలు డబ్బులు వస్తున్నాయి. ఇప్పుడు పాత్ర పాలు పట్టుకోవడం ఎంత పోయినట్టు వచ్చింది. ఇప్పుడు ఈ రోజుని చేరు పాలు డబ్బులు అంత వస్తాం. ఇది కొంత రోజులు ఏం చేసిందంటే లెక్క ఏం చేసిందంటే ఈ ఉన్న తౌడుపాలు కూడా పాత్ర గారండి గేదె 3 పూట పెట్టేసిందండి. అది కూడా ఒకసారి ఎక్కిస్తుందండి, ఏదో కంత కొడుతుందండి. అది కూనట్టు బాగుంది కదండి అయ్యారని చెప్పి పాత్ర ఏం చెప్పిందంట, చిన్న అబద్ధం చెప్పిందండి. ఎవరో గేదెలు కొనిచ్చిందే ఆ మనిషి. ఏం వచ్చింది కొనిచ్చిన కృతజ్ఞత లేదండి. అయ్యో సగవంతుల గంట ప్రార్థన చేశారు, సగవంతుల గంట 1000 రూపాయలు ఇస్తే, 1000 రూపాయలు ఇస్తే 2 గేదెలు పెట్టారు. ఏదో నాకు ఒక తప్పాకి దేవుడు సరగా ఉన్నాను, ఆదివారం దేవుడు మధ్యలో చేయాలి అనుకోలేదండి. ఈ మంచి వెళ్ళి ఏం చేసిందంటే ఈ నీళ్లు పోలిపోయి అమ్ముకుంటూ ఒక గేదె 4 గేదెలు చేసింది. అంటే నీళ్ళ డబ్బులు కలిసి ఈ పాలు అందరూ పోయి ఇచ్చే తౌడుకోవాలైనా అమ్ముతుంది, కొత్త పాలు అమ్ముతుంది. ఎక్కడికి వస్తున్నాయండి? ఒరిజినల్ పాలు తౌడైనా కల్తీ పాలు అమ్ముతాయని కూడా కలిసి దూరంతా ఉంటుంది. అలాగే మా ఊళ్ళో పాత్ర గారు కానండి, ఆయన ఊరందరూ వచ్చేస్తూ ఉంటాడండి. ఆ బాబు వచ్చాడా పాత్ర గారు మాకు ఏం తినేదండి, మీకు రోజు తౌడుకోలు పోతాం అనుకుంటానండి అని. నమ్మకం కాకపోతే పోయామ్మా ఈ డబ్బులు అడ్వాన్స్ కాదు ముందే పట్టుకెళ్ళు, నెల డబ్బులు కాదు 2 డబ్బులు కాదు 2 అడ్వాన్స్ ఇస్తాను అని. ఆ వదిలేన్న అయ్యారు బయట అందరికి 30 రూపాయలు తీసుకున్నాను. ఓకేనా? బయట 35 గడికి తీసుకున్నాను, మీరు 30 గడికి ఇవ్వండి అన్న. ఇప్పుడు బాగా పాస్ గారు కూడా అనుకున్నాను. ఇప్పుడు పాస్ గారు ఇద్దరు పడతాడు ఆడుకున్నా 15 రోజులు పాల్గొన్నాను, చక్కగా తోడుకున్నాను. చాలా నమ్మకంగా ఉన్నాడు. దేవుడు కూడా జీవించాలని ఏదో ప్రార్థన చేయకపోవాలి. నమ్మకమైన వాళ్ళకి మెండుగా ఉంటాయండి. ఏంటి నమ్మకమైన వాళ్ళకి మెండుగా ఉంది? ఏంటి దేవుళ్ళు గమనించండి. ఆఖరి మాట చెప్పిన అమ్మా 4 రోజులు మాట 4 ఏముంది? నీవు దిగులు పడక, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడినై ఉన్నాను, ఈ దేవుడినై యెహోవానై ఉన్నాను నేను కనుక నీవు దిగులు పడవద్దు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం పడకూడదంట? నీవు దిగులు పడకూడదు. దేవునికి దిగులు పడాలి. నువ్వు ఏమి లేదా దిగులు పడాలి. దేవుడికి ఈ రోజు మజ్జిగ ఇచ్చాడో మజ్జిగ అంతే, ఏ కారపడమో ఏ అరకారమో ఏదేసి కానీ వదిలి ప్రభువానికి పోటీ పోయి ఇచ్చాడండి వందనాలని చెప్పి దండం పెట్టి దేవుడు మనకి ఏది ఇస్తే దాన్నే తినాలి. కానీ ఇవాళ మనం మంచి కూర వస్తేనేమో పాత్ర తోత్రంనైనా అంటారంటాం. ఈ కూర మంచిదైతే చింతకాయ పచ్చిరాయలో లేకపోతే చింతకాయలో పప్పు ఇలాంటివి అనుకుని ముసోడికి పడులు ఏమవుతుందంటే భారతం చేస్తున్న నీళ్లు ఊరిపోయి నీళ్ళన్నీ వెళ్ళి నీళ్ళు చుక్కలాగా పప్పులో పడిపోతూ ఉంటాయి. పులుపు కదండి, నోటు ఊరిపోతుంది. అంటే భారతం చేసుకునే దాకా కూడా నోట్లో ఉన్న ఓట నోట్లో పడదని రెండు వచ్చి ఇక్కడ పడుతుంది తేలిలేక. దేవునికి స్తోత్రం. మంచుకొని వస్తేనేమో అలా వస్తుందా? అదే కాకరకాయ లేదా చేదైందో ఇట్టలని కొని వస్తే ఇలాగా చేయమని కొలుతూ ఉంటారు. అమ్మా తిన్నావా భోజనం? తిన్నారా అండి. ఇప్పుడే మనం మర్చిపోతుంటే గుర్తుండేది. భోంచేసామమ్మా అన్నప్పుడు భోజనం చేశానంటే ఎంత అందంగా ఉంటుందండి. తిన్నారులే అంటే ఏదో తిన్నాను ల్యాండ్ అన్నట్టుగా ఉంటుంది. అది తిన్నాను ల్యాండ్ అని అనుకోండి. అప్పుడైతే శుభ్రంగా తిట్టవా, శుభ్రంగా తిన్నప్పుడు అమ్మ శుభ్రంగా భోజనం చేసానమ్మా అని చెప్పాలి. తృప్తిగా మాట్లాడాలి. తృప్తిగా తిన్నప్పుడు తృప్తిగా మాట్లాడలేదు. తృప్తిగా తినేసి తిన్నాను ల్యాండ్. కుటుంబం చేసినప్పుడు కాలంటదండి, రెక్కంటదండి, తలక పడ్డదండి. మరి అవ్వకుండా పడుతుంది, పడకుండా ఉంటుందా? అందరికి తొడముక్కలే పడతాయా? మాట్లాడరావమ్మా? అందరికి తొడముక్కలు పడతాయా? ఉంటాయి. అన్నీ ఉండవా? తక్కువలోను అన్నీ ఉంటాయి కాబట్టి అవునుకుంటారు కూడా పడుతుంది. నాకు రెక్కంటదండి, నాకు కాలు అంటదండి, నాకు తలకాయ వేసాను తిన్నాండి ఇలాంటి అని చెప్ప
అంచేత ఎవరి వాళ్ళు ఎదురు పడతా ఉంటది, దాన్ని చదువుకుని అదరిగిపోవాలి కానీ మనం తినాలి అన్నమాట అనుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుడు మనకి ఏది పడుతుందో సమృద్ధిగా తిని దేనికోసం మనం దిగులు పడకూడదు. దిగులు పడకూడదు, మనం దేనికి భయపడకూడదు, ఏది లేదనేటువంటి దిగులు కూడా పడకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 7వ మాట కూడా నేను చూసి ఆఖరి మాట ఏంటమ్మది? నీతి అను నా దక్షిణ హస్తము నిన్ను ఆదుకుంటుంది. ఎవరు నిన్ను ఆదుకోకపోయింది? భార్య భర్త అయినా, భర్త భార్య అయినా, బంధువులైనా, స్నేహితులైనా, అన్నదమ్ములైనా, కచరులైనా, ఒకవేళ నిన్ను లోకమంతా ఎలివేసి నిన్ను ఒంటరిగా ఉంచినా సరే ఆ దేవుడు అంటున్నాడు, నా దక్షిణ హస్తము, నీతి అను నా దక్షిణ హస్తము నిన్ను ఆదుకుంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీతి అను నా దక్షిణ హస్తము నిన్ను ఆదుకుంటుంది. అంచేత నన్ను తల్లిదండ్రులు చూడలేదను, అత్తమామలు చూడలేదను, ప్రతి భార్య భర్తలో ఒకరు అప్పుడు అనుకోని కావడం లేదు, కానీ దేవుడు అంటున్నాడు, నీతి అనే నా దక్షిణ హస్తముతో నేను నిన్ను ఆదుకుంటాను. ఉందా మాట? సత్యగా చదువు. నువ్వే కావాలంటున్నావు. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను నేను ఆదుకుంటాను. దేవునికి స్తోత్రం. ఆయన మాట ఇచ్చాడా? మాట తప్పేవాడు కాదు. మాట ఇచ్చాడా? ఖచ్చితంగా నెరవేర్తాడు. తల కిందలైపోయినా, భూమి ఆకాశములు తల కిందలైపోయినా, ఆయన రక్తము ముద్దగా మారిపోయినా, చివరి టైంలో కూడా చనిపోయే సమయంలో తండ్రి ఏం చేస్తున్నారు కనుక ఎవరైనా క్షమించబడి వాళ్ళు క్షమాపణ కోరుతున్నాడు తండ్రి దగ్గర. చివరికి అయ్యా నేను పాపని నన్ను క్షమించి అయ్యా నీ రాకడం నన్ను జ్ఞాపకం చేసుకోండి, నా రాకడంలో కాదు నీవు నేడే నాతో పరదేశంలో ఉంటావు అన్నాడు. అలా వెంటనే యేసుతో కూడా పెట్టి తీసుకుపోయాడు. తర్వాత అన్నాడా? తర్వాత అనలేదు. నేను ఆయన మాట ఇచ్చాడా నెరవేర్చి తీరుతాడు. అందుకని నీతి అన్న దక్షిణ హస్తము నీ మీద, నీ భర్త మీద, నీ పిల్లల మీద 7 తరాలు నా హస్తాన్ని నీ మీద ఇచ్చి నేను మిమ్మల్ని మీ పిల్లలను నేను ఆశీర్వదిస్తానని దేవుడు అభినందిస్తా ఉన్నాడు. ఈ రోజు నువ్వు చేసిన భక్తి నీ బిడ్డలకు 7 తరాలు కాపాడుతుందని సత్యాన్ని మాత్రం ఎప్పుడూ మర్చిపోవు. ఈ రోజు నువ్వు దేవుని కొరకు 10 రూపాయలు ఖర్చు పెట్టావా, 7 తరాలు ఆశీర్వాదాలు నీ పిల్లల మీద ప్రియమైన వాళ్ళరా. నీ పిల్లలు దక్షిణెత్తుకోవడం నీవు కాదు కదా, 7 తరాల వరకు నువ్వు చూడవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చుట్టాలకు పెట్టి నీళ్ళు సినిమాగా వచ్చేమో, అది ఏదో దాన ధర్మాలు చేస్తే నీవు నష్టపోవచ్చేమో, కానీ దేవుని నిమిత్తము నువ్వు ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి 7 తరాలు నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలంటున్నాడు. 7 తరాలు నీకు ఇచ్చిన 10 రూపాయల్లో 1 రూపాయి నువ్వు దేవుని వరకు ఖర్చు పెడితే 7 తరాలు ఆశీర్వాదాలు పొందుకుంటావు. 1 రూపాయి నువ్వు దిగమించేసి 7 తరాలకు వచ్చేటువంటి ఆశీర్వాదాలు నీ చేతులతో నువ్వు చేతులారా పాడు చేసుకుంటున్నావు. ఈ రోజునంటే ఈ రోజుని ఎందుకు భయపడతా ఉన్నావు? దేవుడు అంటూ ఉన్నాడు, నీవు భయపడవద్దు, నీతి అను నా దక్షిణ హస్తాన్ని నీకు నేను తోడుగా ఉంచుతాను అన్నాడు. నమ్మదగిన దేవుడు. మీరు నమ్మితే గనక దేవునికి స్తోత్రం తెలియండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నమ్ముకున్న దేవుడు నమ్మదగిన వాడు. ఆయన నీతి అనే దక్షిణ హస్తము నాకును నా పిల్లలకును తరతరములు నిలిచి ఉండదు గాక. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన వారులారా, దేవుని ఆశీర్వాదాలు ఘోరంగా ఉంటుంది. పాస్టర్ గారు మీరు చూడొద్దు, పాస్టర్ను చూడొద్దు, మిమ్మల్ని మేము చూడం, మమ్మల్ని మీరు చూడొద్దు. మనం అందరం చూడవలసింది యేసుని చూద్దాం, యేసు వైపు చూద్దాం. ఎంచేతంటే మీరు మనుషులే, మేము మనుషులమే. మనలో లోటుపాట్లు ఉంటాయి. లోటుపాట్లు లేని వాళ్ళు ఎవరు ఉన్నారండి? సత్యనారాయణ గారా, లోటుపాట్లు లేని మనిషి అంటే ప్రపంచంలో ఎవరు లేరు. ప్రతి మనసులో ఏదో ఒక లోటుపాటు ఉంటుంది. ముందు మన లోటు ఏంటో మనం తెలుసుకోవాలి. అంతేకాదు దేవుడు అంటున్నాడు, నువ్వు ఒక ఏళ్ళు ఎదురు చూపించావంటే ఎన్నేళ్ళు నీ అనుకున్నాయి? ఎన్నున్నాయి? 1 ఎదురు చూపించావంటే 4 ఏళ్ళు నిన్ను చూపిస్తా ఉన్నాయి. దాన్ని గమనించాలి ప్రియమైన వాళ్ళ. మనం ఏ వ్యక్తి ఒకరిని చూపించే ముందు